హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ఘాట్. 9 నెలలు మోసి పండంటి బిడ్డని కనాలంటే ఆ 9 నెలల్లో తీసుకోవాల్సిన 9 పండ్ల గురించి ఇవాళ మాట్లాడుకుందాం. మొదటిది యాపిల్స్. అండ్ యాపిల్ అ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అంటారు. ఇది ప్రెగ్నెన్సీలో కూడా టోటలీ ట్రూ. యాపిల్లో చాలా కంటెంట్ ఆఫ్ ఫైబర్ అండ్ పొటాషియం ఉంటుంది. సో ఫైబర్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో రోజు ఒక యాపిల్ తీసుకోవడంలో ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ బనానాస్ తింటే దగ్గు ఎక్కువ వస్తుందని చెప్పేసి చాలా ప్రెగ్నెంట్ లేడీస్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా ఏం కుదరదు. బనానాలో పొటాషియం, ఫైబర్ ఇవి ఉంటాయి కాబట్టి మజిల్ క్రాంప్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీలో నీరు బాడీలో చేరడం వల్ల నరాలు అనేవి కంప్రెస్ అయిపోయి మనకి కొంచెం చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడం ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా బనానాస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. థర్డ్ వన్, ఆరెంజెస్ చాలా రిచ్ కంటెంట్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. సో ఆరెంజెస్ తప్పనిసరిగా సీజనల్గా వచ్చిన ఫ్రూట్ కాబట్టి ఆరెంజెస్ తప్పనిసరిగా తీసుకోవాలి. చాలా చల్ల వాతావరణం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసినా కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆరెంజెస్ తింటే ఏ ప్రమాదం ఉండదు. దీంతో పాటు తీసుకోవాల్సిన ఫ్రూట్స్, ఫోర్త్ వన్ గ్రేప్స్లో హై కంటెంట్ ఆఫ్ వైటమిన్ సి, కాపర్, జింక్ ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో గ్రేప్స్ కూడా సేఫ్గా తీసుకోవచ్చు. ఒక్క కాషన్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు గ్రేప్స్ ఎక్కువగా తీసుకోకూడదు. బికాస్ గ్రేప్స్లో ఎక్కువ కంటెంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు బనానా, గ్రేప్స్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అలాంగ్ విత్ ఇట్ గువావా. జామకాయ అంత బెస్ట్ ఫ్రూట్ ఇంకోటి ఏం లేదు. జామకాయ అన్ని సీజన్స్లో అవైలబుల్ ఉంటుంది అండ్ అన్ని సీజన్స్లో తినొచ్చు. జామకాయలో చాలా హై కంటెంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ వాటర్మెలన్ కూడా సీజనల్గా వచ్చే వాటర్మెలన్స్ యూ కెన్ టేక్ హై కంటెంట్ ఆఫ్ వాటర్. సో వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. దీంతో పాటు యూ కెన్ ఈవెన్ హ్యావ్ ఎగ్జాటిక్గా వెళ్తే యూ కెన్ ఈవెన్ హ్యావ్ అవకాడోస్లో ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బేబీ గ్రోత్ అనేది ప్రాపర్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంగ్ విత్ ఇట్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. ఇవి ఏంటంటే మెయిన్గా బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఆప్రికాట్ అగైన్ హ్యాస్ హై కంటెంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి. సో ఆప్రికాట్ అంటే కుర్బానీ లాగా ఉంటుంది కదా, అది కూడా తీసుకోవడం చాలా సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఈ 9 పండ్లు తింటే ఈ 9 నెలలు మోసిన పండంటి బిడ్డ పుండే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో దీస్ ఫ్రూట్స్ హ్యావ్ టు బి టేకెన్. థ్యాంక్ యూ.